డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. యా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మా లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఎస్ సార్. యా సార్ నాకు ఒక ఎర్రర్ వచ్చింది సార్, క్లాస్ ఎండ్ లో చెప్పగలుగుతారా? గుడ్. సో రిమైనింగ్ ఫర్ ఆలీ ఎనీ డౌట్స్? భార్గవి క్లియరా? No, sir. యా చెప్పిన వరకు క్లియరా? వెరీ Clear, గుడ్, సూపర్. Yes, sir. సో ఇప్పుడు వరకు చేసిన ప్రాబ్లమ్స్ తో పాటు మీరు సెకండ్ కంపెనీ కూడా ఓపెన్ చేసుకోండి. అంటే ఇప్పుడు అకౌంట్స్ పేయబుల్ వరకు మీరు చేశారు కదా, ప్రతిదీ ఇక్కడ నీట్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు 2 కంపెనీ కోడ్స్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి. 2 కంపెనీ కోడ్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఫస్ట్ ఎక్కడెక్కడ ఏమేమి మార్చాలా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్టెల్ 1 అనే కంపెనీలో ఉన్నారు. ఓకే, బాగుంది. ఎయిర్టెల్ 1 కంపెనీ వరుసగా టాపిక్స్ అన్ని చేసుకుంటూ వస్తున్నారు, కాదనట్లేదు. ఎయిర్టెల్ 2 కంపెనీ కూడా మీరు స్టార్ట్ చేశారు అంటే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద నువ్వు 10 కంపెనీ కోడ్లైనా చేయొచ్చు, తప్పులేదు. ఎయిర్టెల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. దాని కింద ఎయిర్ 1, ఎయిర్ 2, ఎయిర్ 3, ఎయిర్ 4 అలా 10 కంపెనీ కోడ్లు పెట్టుకుంటా. హెడ్ ఆఫ్ ది గ్రూప్ అన్నిటికీ ఒకటే, ఎయిర్టెల్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, అన్నిటికీ అదే ఉంటుంది అనమాట. మీరు చేసేటప్పుడు OB57లో మార్చుకోవాలి, FS00 మార్చుకోవాలి, అకౌంట్స్ రిసీవబుల్స్లో మార్చుకోవాలి, అకౌంట్స్ పేయబుల్లో కూడా మార్చుకోవాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎలా మార్చుకోవాలనేది నేను చూపిస్తాను. ఓకే, లాస్ట్ క్లాసెస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. అకౌంట్స్ పేయబుల్లో 4 టాపిక్స్ ఉంటాయి. ఆ 4 టాపిక్స్ సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా క్లియర్గా నేను మీతో డిస్కస్ చేస్తాను. లైక్ అకౌంట్స్ పేయబుల్, వెండర్ మాన్యువల్ పేమెంట్, సో తర్వాత వెండర్ క్యాష్ డిస్కౌంట్, వెండర్ డౌన్ పేమెంట్స్, ఇవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కషన్ చేసాము. ఇప్పుడు అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన 4 టాపిక్స్ ఉంటాయి దీంట్లో కూడా. ఇప్పుడు ఫస్ట్ మనము డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ అనేది మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది, అకౌంట్స్ రిసీవబుల్స్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్స్ రిసీవబుల్స్? ఏంటి అసలు చెప్పండి, చూపడుకో. అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఏంటి సార్? ఎలా మనకు వచ్చే డబ్బులు సార్. చెప్పండి చెప్పండి. అకౌంట్స్ రిసీవబుల్స్ ఓకే, మనకు వచ్చే డబ్బులు ఎప్పుడు ఏం చేస్తే మనకి ఇది వస్తుంది చెప్పండి. ఏమైనా పర్చేస్ చేస్తే. వెరీ గుడ్. అంటే ఏమైనా సేల్ చేస్తే సార్. చెక్, క్రెడిట్ ఇలా చేస్తే క్యాష్ క్యాష్ అయినా చెక్ అయినా, అవునా? క్యాష్ అయినా చెక్ అయినా సార్. సో ఎప్పుడైనా సో ఇట్ కెన్ బి ఎనీవేస్. మన బిజినెస్ ఒక కస్టమర్ కి, మన బిజినెస్ ఒక కస్టమర్ కి క్రెడిట్ కి సేల్ చేసినప్పుడు, క్యాష్ ఆర్ చెక్ కాదు, అప్పుగా సేల్ చేసినప్పుడు, గుర్తుపెట్టుకోండి, అప్పుగా సేల్ చేసినప్పుడు మన బిజినెస్. సో అలాంటి సిచ్యువేషన్స్ లో అకౌంట్స్ రిసీవబుల్స్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి డెఫినేషన్. AR is used to manage and record accounting data for all the customers.
It handles customer invoices, approvals, payments, and other allied activities. Any postings made in accounts receivable is updated in general ledger as well as మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి అప్పుగా సేల్ చేసినప్పుడు వాటి యొక్క డేటాని ఏ విధంగా మేనేజ్ చేయాలి, రికార్డింగ్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. కస్టమర్ మాస్టర్ డేటా. సో ఇక్కడ జనరల్ డేటా ఉంటుంది, కంపెనీ కోడ్ డేటా ఉంటుంది, సో తర్వాత సేల్స్ డేటా ఉంటుంది. మీకు వెండర్లు కూడా చూసింటారు, 3 డేటాలు ఉంటాయని చెప్పాను. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా. సేమ్ ఇక్కడ కూడా కస్టమర్ మాస్టర్ డేటాలో. సార్ ఏంటి సార్ ఈ మాస్టర్ డేటా అంటే, ఒక కస్టమర్కి మనం సేల్ చేస్తున్నప్పుడు అతని డీటెయిల్స్ మనం తీసుకోవాలి కదా. అతని బిజినెస్ పేరు ఏంటి, అతని అడ్రస్ ఏంటి, కాంటాక్ట్ ఇన్ఫో ఏంటి, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది జనరల్గా మనం తీసుకుంటాం. అలా తీసుకోకుండా ఎలా సేల్ చేస్తాం, అప్పుగా చేయలేము. తర్వాత కంపెనీ కోడ్ డేటా. రీకాన్ అకౌంట్ అంటే అతను డొమెస్టిక్ కస్టమరా, అదర్ కంట్రీ కస్టమరా, పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి, కస్టమర్కి సేల్ చేస్తున్నాం మనం, ఆ కస్టమర్ మనం అడుగుతాడు, సార్ ఇమీడియట్గా పే చేయాలా, ఒకవేళ టోటల్ అమౌంట్ అట్ టైం పే చేస్తే మాకు ఎంత డిస్కౌంట్ ఇస్తాడు, ఇలా పేమెంట్ టర్మ్స్ అడుగుతాడు. తర్వాత పేమెంట్ మెథడ్స్ అంటే ఇక్కడ మెథడ్ వచ్చేసి టోటల్, లైక్ ఇక్కడ కొన్ని మెథడ్స్ ఉంటాయి మనకి ఏపీపీలో. అంటే ఆ మెథడ్ ద్వారా మనం చెక్, ట్రాన్స్ఫరా, నెఫ్టా, ఆర్టీజీఎస్ అవి కూడా ఉంటాయి పేమెంట్ మెథడ్స్. ఏ బేస్ మీద మెథడ్ పే చేస్తున్నాం. నెక్స్ట్ డన్నింగ్ ప్రొసీజర్. డన్నింగ్ ప్రొసీజర్ అంటే మరి ఇన్ టైంలో కస్టమర్ మనం డబ్బులు ఇవ్వకపోతే అతను నోటీసులు ఏమైనా పంపిస్తామా. తర్వాత ఆల్టర్నేట్ పేయి, ఆల్టర్నేట్గా ఏమైనా పే చేయొచ్చా, ఇది కంపెనీ కోడ్ డేటా అంట. తర్వాత సేల్స్ డేటా. సో పార్ట్నర్ ఫంక్షన్స్, పార్ట్నర్స్ కూడా ఏమైనా పే చేయొచ్చా, ఒకవేళ యాడ్ అవ్వచ్చా, కరెన్సీ ఇండియాదా అదర్ కంట్రీనా, ట్యాక్స్ లైబిలిటీ ఇండియానా అదర్ కంట్రీనా, దీన్ని కస్టమర్ మాస్టర్ డేటా అంటాం. కస్టమర్ మాస్టర్ డేటా. సో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. క్రియేషన్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్, OBD2, డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంటింగ్ గ్రూప్, వన్ టైమ్ కస్టమర్ అకౌంటింగ్ గ్రూప్. క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్, XDN1, అసైన్ నెంబర్ రేంజెస్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్, OBAR. క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్, FS00. కస్టమర్ మాస్టర్ క్రియేషన్, XD01. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB17. కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే, FBL5N. కస్టమర్ చేంజెస్, XD02. కస్టమర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ, XD03. కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ, FD10N. మీరు అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్ నేర్చుకుంటే వాటికి రిలేటెడ్గా ఇవి వస్తాయి. అక్కడ K అంటే వెండర్, ఇక D అంటే కస్టమర్, అంతే డిఫరెన్స్. సేమ్ మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. వీటికి సంబంధించిన PDF కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేశాను. ఇక్కడ కూడా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, అన్ని మిక్స్ అయ్యి దీంట్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, డన్. చూడండి, ఇప్పుడు SAP ఓపెన్ చేస్తాను. అకౌంట్స్ రిసీవబుల్స్ వచ్చేసి కస్టమర్కి సంబంధించి వస్తుంది. ఓకే, ఫస్ట్ ఏముంది, OBD2. ఇక్కడ కూడా 3 మెంబర్స్ ఉన్నారు. అంటే కస్టమర్స్ మనకి ఇండియాలో ఉన్నారా, అదర్ కంట్రీస్ ఉన్నారా, వన్ టైం వచ్చే కస్టమర్ ఉన్నారా. ఓకే, డొమెస్టిక్ అంటే ఇండియా, ఎయిర్ 4 డొమెస్టిక్ కస్టమర్. అది చూసారా, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా. దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. అడ్రస్ ఉంటాయి దీంట్లో, కస్టమర్ యొక్క అడ్రస్, డిస్ట్రిక్ట్, స్ట్రీట్, రీజన్ అన్నీ ఉంటాయి. కమ్యూనికేషన్, టెరీ బాక్స్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కంపెనీ కోడ్ డేటా, అకౌంట్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ.
సేల్స్ డేటా, సేల్స్, షిప్పింగ్, బిల్లింగ్, పార్ట్నర్ యూసేజ్, డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సేవ్ చేయండి. ఓన్ రిక్వెస్ట్. అకౌంట్స్ రిసీవబుల్స్ కాన్ఫిగరేషన్. ఇలా ఎయిర్ 4. నెక్స్ట్ ఎయిర్ 5. ఎక్స్పోర్ట్ కస్టమర్. ఎయిర్ 6. వన్ టైం కస్టమర్. వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ XDN1. ఇంటర్వల్స్. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ గా ఆల్రెడీ ఉంటాయి. 01 100 నుంచి స్టార్ట్ అయింది, 200కి ఎండ్ అయింది. ఇక్కడ ఎవరో 14 ఆల్రెడీ ఉపయోగించారు. 02 201 తో స్టార్ట్ అయింది, 299. ఇక్కడ 35 ఎవరో ఉపయోగించారు. 03 300 తో స్టార్ట్ అయింది, 399. 19 ఎవరో ఉపయోగించారు. ఈ స్టార్టింగ్ లో ఉన్నట్టు చాలా మంది స్టార్టింగ్ లో తీసుకుంటారు. మీరు ఏం చేయాలంటే కొంచెం కిందికి వచ్చి చూసుకోవాలి. ఇక్కడ లాస్ట్ లో తీసుకున్నారంటే చాలా మంది తీసుకోరు. ఇక్కడ ఎండింగ్ లో 51, 61, 75 చూద్దాం. 2000. ఓకే, 8789 ఇది చూద్దాం. ఈ నెంబర్ తీసుకుంటాను. వెండర్ని క్రియేషన్ చేసేటప్పుడు తీసుకోవాలన్నమాట కస్టమర్స్ ని. నెక్స్ట్ OBAR లకు వెళ్దాం. వాటిని అసైన్ చేయాలి. ఎయిర్ 4. 07 08 09. వన్ టైం కస్టమర్, ఎక్స్పోర్ట్ కస్టమర్, డొమెస్టిక్ కస్టమర్. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్. FS00 లో వీటిని క్రియేషన్ చేయాలి. క్రియేషన్ చేయాలి. చూడండి, డొమెస్టిక్ కస్టమర్ కరెంట్ అసెట్, బ్యాలెన్స్ షీట్, GF USD, కస్టమర్స్ రీకాన్ అకౌంట్ టైప్, షార్ట్ కి 001 G067. దీన్ని కాపీ చేస్తున్నాను, 6 ఇస్తాను. కరెంట్ అసెట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్. డొమెస్టిక్ కస్టమర్, కంట్రోల్ C, కంట్రోల్ V, కంట్రోల్ డేటా. కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ అడ్రస్ G067. ఇక్కడ దీని ప్రకారంగా చూసుకోవాలి. డొమెస్టిక్ కస్టమర్స్ రీకాన్ అకౌంట్ USD, కస్టమర్స్ 001 G067. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ కస్టమర్ అంటే వేరే దేశాలకు మనం చేస్తుంటాం కదా. ఎక్స్పోర్ట్ కస్టమర్ ఇతర దేశాలు అంటే కరెన్సీ ఇక్కడ మార్చుకోవాలి. INR తీసేసి ఏ దేశం ఉంటే ఆ దేశం పెట్టుకోవాలి. ఓకే, రీకాన్ అకౌంట్ టైప్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే అది విత్ ఇన్ కంట్రీనా అదర్ కంట్రీనా తెలియడం కోసం.
వన్ టైం కస్టమర్. ఇలా ముగ్గురు చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే XD01కి వెళ్ళి కస్టమర్స్ని క్రియేషన్ చేయాలి. ఇప్పుడు క్రియేషన్ చేసేటప్పుడు ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ 01 అని డొమెస్టిక్, 02 అని ఎక్స్పోర్ట్ అని, 03 అని వన్ టైం అని తీసుకున్నాం. ఇప్పుడు 01 కింద ఒక 100 మంది వెండర్స్ని క్రియేషన్ కస్టమర్స్ని క్రియేషన్ చేయొచ్చు. డొమెస్టిక్లో వన్ టైంలో 100 మందిని చేసుకోవచ్చు, వన్ టైంలో 100 మంది చేసుకోవచ్చు. ఈ 100 మందిని క్రియేషన్ చేసేటప్పుడు సర్వర్ కదా, మనలాగే చాలా మంది చేస్తూ ఉంటారు. నువ్వు సేవ్ చేసే లోపల ఎవరైనా సేవ్ చేసాడనుకో ఒకటో నెంబర్, అప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, దీన్ని ఎక్కువ మంది తీసుకొని ఉంటే కనుక దీన్ని మళ్ళీ మనం మార్చుకోవాలి. ఇక్కడ XDN1లోకి వెళ్ళి నెంబర్ మార్చి 07గా తీసుకున్నాం. మనం 07, 08, 09 తీసుకున్నాం. ఈ 7 నెంబర్ మీద చాలా మంది తీసుకొని ఉంటే ఒకవేళ దీన్ని మార్చుకొని మళ్ళీ మనం OBIR లో అసైన్ చేసుకోవాలి. సో అది చూద్దాం. XD01లోకి వెళ్ళి చూద్దాం. ఏమైనా ఎవరైనా మనలా కన్నా ముందు ఎవరైనా చేస్తారు. /n XD01. అకౌంట్ గ్రూప్, ఇక్కడ అకౌంట్ గ్రూప్లో టైప్ చేయండి Air1, Air4 కదా, అది లోపల ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. యా వచ్చేసిందా, డొమెస్టిక్ కస్టమర్ ఎయిర్టెల్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంటర్. కంపెనీ ఇక్కడ క్రియేట్ చేసుకోండి. జాను ప్రైవేట్ లిమిటెడ్, స్ట్రీట్ ఎంఆర్ నగర్, హైదరాబాద్, తెలంగాణ 36. మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. ఫ్యాక్స్ నెంబర్ కంపెనీలో ఉంటుంది. ఈమెయిల్ ఐడి. తర్వాత పైన కంపెనీ కోడ్. వచ్చేసి జాను ఐటీ సొల్యూషన్స్ ఇస్తా. వెహికాన్ అకౌంట్ టైప్ నువ్వు FS00 ఏవైతే చేసి ఉంటావో ఆ వీడికి వచ్చేస్తుంది. డొమెస్టిక్ కస్టమర్ షార్ట్ కి వెండర్కి కస్టమర్కి సంబంధించి చూడండి. వెండర్కి వచ్చేసి 012, కస్టమర్కి వచ్చేసి చూడండి 031. తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్ 3001. టాలరెన్స్ గ్రూప్ Air1 కదా, కస్టమర్కి వెండర్కి ఇద్దరికి ఒకటే. ఇప్పుడు సేవ్ చేయాలి. సేవ్ అయితే ఓకే, ఎర్రర్ వచ్చిందంటే మార్చుకోవాలి. ఓకే, కస్టమర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, సేవ్ అయింది. ఒకవేళ నీకన్నా ముందు ఏరేవాడు 1521 సేవ్ అయింది. ఇక్కడ నీకన్నా ముందు ఏరేవాడు క్రియేట్ చేసి ఉంటే కదా అది ఎర్రర్ వస్తుంది మీకు. ఆల్రెడీ తీసి నెంబర్ తీసుకున్నారు అనేసి మరొక పర్సన్ని క్రియేట్ చేద్దాం. మిస్ ప్రబలిక మర్చెంట్స్.
Pre-code data, recon account, ఇక్కడ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి. సో ప్రీవియస్ దానిలో చేయలేదా, మనం చూద్దాం. అడ్జస్ట్మెంట్ చూడండి. E6 మేజర్ కస్టమర్స్, షార్ట్ టెక్స్ట్ డిస్క్రిప్షన్, ప్లాన్ గ్రూప్ అనమాట. అంటే కస్టమర్ కి సంబంధించిన రిలేటెడ్ది క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ అంటాం. దీన్ని సెటప్ చేసుకోవాలి. ముందు దానికి చేయలేదు కదా, అది కూడా చూద్దాం. పేమెంట్ టర్మ్స్ 3001 ఎయిర్ 1 సేవ్. సో 1522 మరొక పర్సన్ క్రియేట్ చేద్దాం. డాక్టర్ కళ్యాణ్ టెక్నాలజీస్. విజయవాడ 01. సో ఇక్కడ వచ్చేసి అర్జున్ ఐటీ సొల్యూషన్స్. కంపెనీ కోడ్ డొమెస్టిక్ కస్టమర్. ఆన్ ప్లేస్. ఇలా ఎంతమందినైనా క్రియేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎంతమంది అయినా క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ FB70. ఇప్పుడు FB70లోకి వెళ్ళి సేల్స్ ఇన్వాయిస్ వస్తుంది. FB70 చూడండి. ఎంటర్ కస్టమర్ ఇన్వాయిస్, కంపెనీ కోడ్ కళ్యాణ్ జ్యువెలర్స్. ఇది నా ఓల్డ్ కంపెనీ. ప్రజెంట్ కంపెనీలోకి రావాలంటే కంపెనీ కోడ్లోకి వెళ్ళి మార్చాలి. ఎయిర్టెల్ 1. ఓకే, ఇక్కడ ఎయిర్టెల్ 1 తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు క్రియేషన్ చేసిన 3 మెంబర్స్ ఎవరైతే ఉంటారో కస్టమర్స్, వాళ్ళ డేటా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కంపెనీ కోడ్ మీది ఉందా వేరే వాళ్ళు ఉందా అనేది కూడా చూసుకోవాలి మీరు. జాను ఐటీ సొల్యూషన్ సెలెక్ట్ చేశాను. టుడే డేట్ ఇస్తున్నాను. రెఫరెన్స్ నెంబర్, $1,00,000. కస్టమర్ ఇన్వాయిస్, సేల్స్ సెలెక్ట్ చేసుకోవాలి.
సేల్స్. ఎంటర్. చూడమ్మా ఇక్కడ ఏమొస్తుంది ఎర్రర్? రూల్స్ ఫర్ పోస్టింగ్ 01 అండ్ యాక్ట్ 200006 సెంట్ ఇన్కరెక్ట్లీ ఫర్ వాల్డ్ ఫీల్డ్. దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ అండ్ డిఫైన్ పోస్టింగ్ కి. ఇదేమో గ్లోబల్ లైక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో సంబంధించిన ఎర్రర్ 01. ఇదేమో మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్. ఇది వచ్చేసి మనకి ఫీల్డ్ స్టేటస్. ఈ రెండిట్లో మీరు ఈక్వల్ గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అది టెక్స్ట్ కానీ అసెట్ రిటైర్మెంట్ కానీ సో తర్వాత వాల్యూ డేట్ కానీ. ఫస్ట్ మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో చూద్దాం. క్లిక్ చేయండి. ఇది ఉంది కదా ఎర్రర్. ఈ 200006 అనేది ఏఎంజిఎల్ అనేది నువ్వు చూసుకోవాలా. ఆ ఏఎంజిఎల్ అని చూసుకోవాలంటే నువ్వు FS00 వెళ్ళి అది డొమెస్టిక్ కస్టమరా కాదా అని చూసుకోవాలి. చెప్పాను ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయి అనేసి. ఇదే కదా డొమెస్టిక్. ఈ డొమెస్టిక్ అనేది ఇక్కడ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G067 లింక్ అయింది కదా, ఇక్కడ వెళ్ళి నువ్వు చెక్ చేసుకోవాలా. అది ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో G067 వెళ్ళి చెక్ చేసుకోవాలా. రీకన్సిలేషన్ అకౌంట్స్, జనరల్ డేటా. చూడండి టెక్స్ట్ ఇక్కడ ఆప్షనల్ లో ఉంది. ఇది రిక్వైర్ లో పెడదాం. వాల్యూ డేట్ కూడా రిక్వైర్ లో పెడతాం. అసెట్ అకౌంటింగ్ ఓకే నార్మల్. అంటే వాల్యూ డేట్ టెక్స్ట్ రెండు కూడా రిక్వైర్ లో లేవు ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసారు, ఇక్కడ సెటప్ చేసుకున్నారు, బాగుంది. బ్యాక్ వచ్చాను. బ్యాక్ సేమ్ ఇదే విధంగా మీకు డిఫైన్ పోస్టింగ్ కి 01 లో కూడా అట్లే ఉండాలి. సెలెక్ట్ చేయండి. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో OB41 ఉంది కదా స్టార్టింగ్ లో, అక్కడ అనమాట. 01 కదా. ఇక్కడ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. 01 కి ఆపోజిట్ 11 ఉంది ఇక్కడ. చూడండి మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ జనరల్ డేటా, ఇక్కడ కూడా ఆప్షన్ లో ఉంది, మార్చుకోండి. వాల్యూ డేటా ఓకే. ఓన్లీ 01 ఒక్కటే చూస్తే సరిపోదమ్మా. దీనికి ఆపోజిట్ 11 ఉంది, దీంట్లో కూడా వెళ్ళి చూసుకోవాలి. రివర్సల్ పోస్టింగ్ కి ఇక్కడ కూడా వాల్యూ డేటు ఓకే. సో తర్వాత టెక్స్ట్ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకోవాలి ఇక్కడ, లేదంటే ప్రాబ్లం వస్తుంది. చూడు 11 కి 01 కి 11 ఆపోజిట్ లో. చూడండి ఇక్కడ కూడా ఆప్షన్ లో ఉంది, రిక్వైర్ లో పెట్టుకోవాలి. ఎక్కువ ఎర్రర్స్ మీకు టెక్స్ట్ వాల్యూ డేటా అవి రెండే వస్తాయమ్మా, వేరే రావు. అసెట్ రిటైర్మెంట్ చూసుకోవాలి, సర్ప్రైజ్ లో ఉందా దేంట్లో ఉందా. ఓకే అంటే ఇప్పుడు వెళ్ళి ఎంట్రీ పాస్ అవుతాం. నువ్వు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసినావంటే మళ్ళీ ఫ్రెష్ గా ఎంటర్ చేయాలా. ఎంట్రీ సేమ్ అదే, మళ్ళీ ఎంట్రీ ఇవ్వకూడదు, చూపించదు రిజల్ట్. స్లాష్ FB70 వెండర్ కేమో FB60. చూడండి FB50 జిఎల్ అకౌంట్, FB60 వెండర్, FB70 కస్టమర్. అట్లా లాజికల్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు.
అయిందా? సాల్వ్ అయిందా? సిమ్యులేట్ చూడండి. 01 జాను ఐటీ సొల్యూషన్స్ 50 సేల్స్. చూసారా? జిఎల్ అకౌంట్స్ లో మారింది, వెండర్ లో మారింది, వెండర్ పోస్టింగ్ లో మారింది, కస్టమర్ లైక్ జిఎల్ పోస్టింగ్ లో మారింది నెంబర్. ఇప్పుడు కస్టమర్ పోస్టింగ్ లో కూడా నెంబర్ మారింది. ఓకే, 40 50 అలా మారుతూ వస్తున్నాయి చూడండి. వెండర్ లో 31 వచ్చింది, ఇక్కడ 01 వచ్చింది. ఓకే, సేవ్. మళ్ళీ ఒక పోస్ట్ చేస్తున్నాను. 2 lakhs. ఇలా మీరు 100 మంది పర్సన్స్ కన్నా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు ఒకే పర్సన్ తీసుకున్నాను, మరొక పర్సన్ తీసుకోవచ్చు. జాను ఐటీ సొల్యూషన్స్ తీసుకున్నాను, కళ్యాణ్ టెక్నాలజీస్ కూడా తీసుకోవచ్చు. 50,000. ఇలాగా మరొక ఎంట్రీ పాస్ చేస్తాం. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చేసింటి చూడాలంటే లైక్ FBL5 ఎన్లోకి వెళ్ళాలి. FBL5 స్లాష్ FBL5 ఎన్. చూడండి, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే, కంపెనీ కోడ్, కస్టమర్ అకౌంట్. జాను ఐటీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్. చూసారా? కస్టమర్ నేమ్, స్ట్రీట్, సిటీ, టెలిఫోన్ నెంబర్, కంపెనీ కోడ్, పేమెంట్ టర్మ్స్, డాక్యుమెంట్ డేట్, నెట్ డ్యూ డేట్, ఇక్కడ ఐఎన్ఆర్, అమౌంట్, డాక్యుమెంట్ నెంబర్. మళ్ళీ సెకండ్ పర్సన్ కళ్యాణ్ టెక్నాలజీస్. కళ్యాణ్ టెక్నాలజీస్ ఇలా మనం చూసుకోవచ్చు. ఓకే, కస్టమర్స్ లో ఏమైనా చేంజెస్ చేయాలి, XD02 అడ్రస్ లో కానీ ఏమైనా ఉన్నా కూడా చేయొచ్చు. ఇప్పుడు కళ్యాణ్ టెక్నాలజీస్ ఉంది, దీంట్లో నేను ఏమైనా అడ్రస్ మార్చాలనుకుంటున్నా. జనరల్ డేటా. ఓకే, ఇప్పుడు డాక్టర్ కాకుండా కంపెనీ పెట్టాలనుకుంటున్నా. కంపెనీ ఎంఆర్ నగర్ కాకుండా ప్రకాష్ నగర్ పెడుతున్నాను. సో తర్వాత 600 ప్లస్ 6000 నెంబర్, పోస్టల్ కోడ్ నెంబర్ మార్చాలనుకుంటున్నా. 008 పెడుతున్నాను. విజయవాడ కాకుండా గుంటూరు పెడుతున్నా.
సేవ్ చేయండి. చేంజెస్ హ్యావ్ బిన్ మేడ్. నువ్వు చేంజెస్ చేసింది చూడాలనుకుంటే XD03 వెళ్ళి చూడొచ్చు. దాంట్లో ఎడిట్ ఏమో నార్మల్ అనమాట. XD03 చూడండి. కళ్యాణ్ టెక్నాలజీస్, ప్రకాష్ నగర్, పోస్టల్, ఇలా చూడొచ్చు ఏం మార్చామనేసి. ఇప్పుడు నువ్వు చేసిన ఇన్కమ్ ఏదైతే ఉందో, సేల్స్ ఏవైతే ఉన్నాయో FD108 చూడొచ్చు. ఎవరిది డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ చూడొచ్చు. ఎగ్జిక్యూట్ 80,000 డెబిట్ బ్యాలెన్స్ రేట్గా. నెట్ సర్వీసెస్ రిలాక్స్ ఇలా. ఓకే, ఈ విధంగా అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది ఇలా చేయాలి. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? అర్థమైందమ్మా అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించి? క్లియర్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. రాజు, గిరిధర్, గాయత్రి, అలీ, కళ్యాణ్, భవాని, ఎనీ డౌట్స్? క్లియరా? యా, షూర్ మా. మిగతా వాళ్ళకి దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? సార్ నాది ఒకటి ఓపెన్ ఐటమ్ క్లియర్ అవ్వట్లేదు సార్, చూపించమంటారా? ఎర్రర్ వస్తుంది.